హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా ఈకో ఫ్రెండ్లీ గణేశాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము వినాయక చవితి పూజలో పెట్టుకోవడానికి. సో ఇక్కడ ఈ వీడియోలో నేను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. దానిలో నేను చేసుకున్న సైజ్ గణేష్కి అయితే 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అయితే వేసుకున్నాను. బియ్యపిండి పసుపు కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకుని తర్వాత గోరువెచ్చగా హీట్ చేసుకుని వాటర్ వేసుకుంటున్నాను. అలా వేసుకోవడం వల్ల పిండి బైండింగ్గా వస్తుంది అన్న ఇంటెన్షన్తో. సో అన్ని బియ్యపిండిలు కూడా ఒక్కొక్కసారి అలా జిగటగా అయితే ఉండదు, కొన్నిసార్లు మనకి పొడి పొడిలాడుతూ విరిగిపోతూ ఉంటుంది. సో హాట్ వాటర్లో మిక్స్ చేసి కలుపుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 15 minutes to హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి ఒక సైడ్కి ఉంచి తర్వాత ఇప్పుడు మీరైతే తీసుకోండి. మీరు కన్సిస్టెన్సీ కొంచెం మనకి ఎలా అంటే చపాతీ కన్సిస్టెన్సీ అట్లా ఉంటే బాగుంటుంది, ఈజీగా చేసుకోవడానికి అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అయితే చేసుకున్న తర్వాత ఇలా ఒక 10 ఉండలు అయితే నేను చేసుకున్నాను. డిఫరెంట్ సైజెస్ చేసుకుని వాటి బాడీ అయితే ఎక్కువ ఉంచుకోండి, మిగిలినవి చిన్నగా చేసుకోవాలి. ఇదిగోండి ఈ వీడియోలో చూపించినట్టు షేప్స్ అయితే చేసి పెట్టుకున్న తర్వాత నేను డైరెక్ట్గా తమలపాకు మీదే చేసుకుంటున్నాను. ఎలాగో పూజలు పెట్టేటప్పుడు మనం తమలపాకు పైన పెట్టుకుంటాము అని. సో బేస్ పెట్టుకున్న తర్వాత బాడీని అయితే పెట్టి బేస్ని బాడీకి అటాచ్ చేయాలన్నమాట. లైట్గా వాటర్ మనం చేతికి తడి చేసుకుంటూ ఉంటే కనుక పిండి ముద్ద ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా చేసుకుని ఇంకా మనం కింద బేస్, దానిపైన బాడీ, తర్వాత మనం కాళ్ళు పెట్టుకోవాలి. కాళ్ళు పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే బెండ్ చేసుకుని రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి బెండ్ చేసుకోవాలి. అండ్ ఈ లెగ్స్ కూడా మొత్తం అన్నీ బ్యాక్ సైడ్ కంప్లీట్గా అటాచ్ అయ్యేటట్టయితే అటాచ్ చేసుకోవాలి. మనం కొంచెం వాటర్ తడి చేసుకుని అటాచ్ చేస్తూ ఉంటే కనుక ఈజీగా మనకి అక్కడ వెనకాల పిండి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో బేస్కి అండ్ బాడీకి లెగ్స్కి అన్నిటికి కూడా స్ప్రెడ్ అయ్యి ఈజీగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చేతులు అయితే పెట్టుకుంటున్నాము, షోల్డర్ దగ్గర నుంచి చేతులు పెట్టుకుంటున్నట్టు అనమాట. ఇది రైట్ హ్యాండ్ అయితే అభయం ఇస్తున్నట్టు పెట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ అయితే మనకి ఉండ్రాలు పెట్టుకోవడానికి అన్నట్టు చెయ్య ఇలా పైకి పెట్టుకోండి. తర్వాత మనం హెడ్ అయితే పెట్టుకోవాలి. హెడ్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో వెంటనే మీరు ఒక చిన్న ముద్ద తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వెనకాలైతే ఆ బాడీకి అన్నిటికి చేతులకి మిక్స్ అయ్యే విధంగా అయితే కొంచెం తడి వాటర్ చేసుకుంటూ మీరు ఇట్లా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తున్నట్టయితే కనుక మీకు ఈజీగానే స్ప్రెడ్ అయిపోయి స్టేబుల్గా పడిపోకుండా అయితే ఉంటుంది. మీకు ఇది సైడ్ నుంచి చూపిస్తున్నాం కాబట్టి మీకు ఏమన్నా కొంచెం వంకరగా అట్లా కనిపిస్తుందేమో, బట్ ఫైనల్గా ఫినిష్ అయిపోయిన తర్వాత నేనైతే క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత మీరు తొండం పెట్టుకోవాలి. అది ట్రంక్ అంటాము, మనం మొహంకి మాత్రమే పెట్టుకోవాలి. అది అలా పెట్టుకుని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే తిరిగేటట్టు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ చెవులు కూడా తలకి అటాచ్ చేసుకోవాలి. వెనకాల అటాచ్ చేసుకుని అది మొత్తం కూడా ఈక్వల్గా ఉండేటట్టు బ్యాక్ సైడ్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ ఒకటే హెడ్ సపరేషన్, బాడీ సపరేషన్ అన్నీ తెలుస్తాయి. వెనకాల మొత్తం కనెక్ట్ అయ్యే విధంగా సపోర్టింగ్గా మనం వెనకాల పిండి ముద్దను పెట్టుకుని అయితే పైనుంచి కింద వరకు అన్నిటికీ కనెక్ట్ చేస్తే అది ఒరిగిపోకుండా పడిపోకుండా అయితే ఉంటుంది. ఇప్పుడైతే స్ట్రైట్గా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి ఎలా ఉంది స్ట్రైట్గా చూపిస్తే అని. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఐస్ అయితే పెడుతున్నాను. ఐస్ మిరియాలతో అయితే పెట్టాను. వన్స్ అలా డెకరేట్ చేసుకున్న తర్వాత ఒకసారి స్ట్రైట్గా వచ్చి చూసుకోండి, ఏమైనా అప్ అండ్ డౌన్ ఉంటే కనుక మీకు తెలుస్తుంది. అండ్ మీరు వాటర్తో కనుక చేతి తడుపుకొని మీరు అలా పెట్టుకుంటూ ఉండాలి. అండ్ ఇంక ఇప్పుడు నేను వినాయకుడికి కిరీటం అయితే పెడుతున్నాను. అండ్ అంటే అక్కడ ఎంటీగా ఉంది కదా, అలా లేకుండా కొంచెం డెకరేటివ్గా అట్లా ఉంటుంది నీట్గా అన్నట్టు. అలా ఒక 3 స్టెప్స్ పెట్టుకుని మధ్యలో మనం ఒక స్టోన్ లాగా వచ్చేటట్టు అలా పెట్టుకుందాము. అండ్ ఇంకా మనం ఓన్లీ బియ్యం పిండితోనే కాదు వినాయకుడిని చేసుకునేది, మనం గోధుమ పిండితో చేసుకోవచ్చు, మైదా పిండితో చేసుకోవచ్చు. అండ్ కొంతమంది ఇంకా ఎలాగో మట్టితో చేసుకుంటారు, మట్టితో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే కిరీటంకి పడిపోతుంది కదా, సో నేను దానికి సపోర్ట్గా అక్కడైతే సపోర్ట్ ఇస్తున్నాను బాడీకి. అండ్ ఆ కిరీటంకి ఉన్న దానికి బ్యాక్ సపోర్ట్ అయితే ఇస్తే మనకి ఫ్రంట్ నుండి క్లియర్గా అంటే స్ట్రైట్గా ఉంటుంది, స్టేబుల్గా అయితే ఉంటుంది, పడిపోకుండా ఒరిగిపోకుండా అట్లా ఉంటుంది. సో ఫ్రంట్ నుండి వ్యూ అయితే ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది.
అది పెట్టుకుంటేనే మనకి స్ట్రైట్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ నేనేం చెప్తున్నానంటే లైన్స్ పెట్టుకుందామని చూపిస్తున్నాను. అది నేను టూత్ పిక్తో యూస్ చేస్తున్నాను. అది టూత్ పిక్ ఎవరి దగ్గరైనా ఉంటుంది కదా. సో నేనేమి ఎక్విప్మెంట్స్ అట్లా ఏం వాడట్లేదు, జస్ట్ ఇంట్లో బేసిక్ ఉండే వాటితోనే చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం దాన్నే తొండంకి అండ్ నామాలు కూడా గీసుకోవచ్చు. తొండం మనకి గీతలు ఉంటాయి కదా అలా. అండ్ ఇంకా మనకి దంతాలు కూడా ఒకటి స్ట్రైట్ ఉంటుంది, ఒకటి హాఫ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆ టూత్ పిక్తోనే నేను హాఫ్ దంతం అండ్ ఫుల్ దంతం రెండు అయితే పెట్టుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు ఫుల్ లెఫ్ట్ ఉండాలి, హాఫ్ రైట్ ఉండేటట్టు అయితే పెట్టుకుంటున్నాను నేను. అండ్ ఇది మన గణేష్ డెకరేషన్ అనమాట. నేను కిరీటంకి అయితే అక్కడ ఒకటి స్టోన్ వచ్చేలాగా అన్నట్టు పెడుతున్నాను, అది నేను డెకరేట్ చేస్తున్నాను. అండ్ నేను వినాయకుడిని పూజలో బొట్లు పెడతాను కాబట్టి ఇప్పుడు నేనేం బొట్లు పెట్టట్లేదు. మీరు కావాలి అంటే ఇప్పుడు నేను అక్కడ 3 నామాలు గీసిన దగ్గర మీరు కొంతమంది నెయిల్ పాలిష్తో, కొంతమంది కలర్ బొట్లతో కూడా పెట్టుకుంటారు. సో అలా పెట్టుకోవచ్చు. అండ్ రైట్ హ్యాండ్లో స్వస్తిక్ కానీ ఓం కానీ కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను పూజలో గంధం కుంకంతో బొట్టు పెట్టుకుంటాను కాబట్టి నేను ఈ వీడియోలో అయితే ఏం చూపించట్లేదు. అండ్ అవన్నీ నేను నెక్స్ట్ కమింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇంకా వినాయకుడు రెడీ అయిపోయారు. మనకి ఇంకా ఆయన వాహనం మూషకం కదా, ఎలుకనైతే ప్రిపేర్ చేసేసుకుందాము. అండ్ ఎలుకను కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఎలుకకు కూడా కళ్ళు నేను మిరియాలే పెట్టుకున్నాను. ఇంకా నేను ఇప్పుడు వినాయకుడికి ఒక బౌల్ చేసి ఆ బౌల్లో కూడా లైక్ మనం ఉండ్రాలై పెడతాం కదా, ఆ పెట్టే విధంగా అయితే నేను ఈ వీడియోలో చేసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే అది చేసుకుందాము. అండ్ ఇంకా మనం వినాయకుడికి చేసుకునేటప్పుడు నేను తమలపాకులో చేసుకోవడానికి రీజన్ ఏంటంటే డైరెక్ట్ నేను ఈ తమలపాకుని ఇంకా కొత్తగా వేసుకుని దానిలో అయినా పెట్టేసుకోవచ్చు అనే ఇదితో. లేదు అవైలబుల్ లేదు మీరు వినాయకుడిని చేసుకునేటప్పటికి అనుకుంటే కనుక మీరు ఏదైనా పేపర్ పైన కానీ లైక్ కవర్ పైన చేసుకుని పెట్టుకుని అలా తర్వాత మీరు అది తీసుకుని దాని మీద అయితే తమలపాకుల పైన అయితే పెట్టుకోవచ్చు. ఇదిగోండి మన వినాయకుడు ఎలా ఉన్నారు చూడండి, సైడ్ యాంగిల్ అండ్ ఫ్రంట్ నుండి అన్నీ చూపిస్తున్నాను. అండ్ ఇంకా ఫైనల్గా నేను పైన కిరీటంకి సగ్గుబియ్యం అయితే పెట్టాను, వైట్ స్టోన్ కింద కనిపిస్తుంది అని చెప్పి. అండ్ ఇంకా ఈయనకి ఇక్కడ ఉండ్రాళ్ళు కూడా పెట్టేశాను చేతిలో. అండ్ కింద ఒక బౌల్ చేసి ఆ బౌల్లో అయితే ఉండ్రాళ్ళు అయితే పెడుతున్నాను. ఇంకా నేను ఇదిగోండి ఇంకా మన వినాయకుడు ఫైనల్ లుక్ అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.